ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబు చిట్టి అనే మాట వినగానే తెలియకుండా మనకు స్మైల్ వస్తుంది. అదే స్మైల్ తీసుకురావడానికి ఇప్పుడు ఈ జూనియర్స్ ఒక స్కిట్ తో రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దెం. వర్షం వస్తే అవుతుంది చిత్తడి, మనందరి ఫేవరెట్ పచ్చడి. అనిల్ గారి సినిమాలన్నీ హిట్. సమ్మర్ వచ్చింది, త్వరగా కొత్త ఆవకాయ పెట్టు. నమస్కారం అండి, నా పేరు ప్రభాస్, పచ్చళ్ళ ప్రభాస్. ఇది నా మర్దల్ చిట్టి. మా తాత ముత్తాతలు అందరూ పచ్చళ్ళు పెట్టి ప్రపంచం మొత్తానికి తెలుగోడి ఘాటేంటో చూపించారు. అంతెందుకండి, రోజా గారు ప్రెస్ మీట్ కి వెళ్లే ముందు కూడా మా పచ్చళ్ళే తినేలే వాళ్ళు. దెబ్బకి ఎవడికో ఒకడికి మంట పుట్టేది. మా ఇద్దరికి పెళ్లి కావాలంటే నా ముగ్గురు మర్దలను సెటిల్ చేయాలని మా మామయ్య కండిషన్ వచ్చాడు. అందుకే బామ్మ నొప్పించి ఆస్ పేపర్ తాకట్టు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. మరదలు వచ్చేయండి, ఇది నా చిన్న మరదలు మామిడికాయల మల్లిక. అందరికీ నమస్కారం. ఇది రెండోది చింతకాయల చంద్రిక. అందరికీ నమస్కారం. ఇది నాది, అదే మొదటిది ఉసిరిగాయల ఉర్మిళ, నా చిట్టి. అందరికీ నమస్కారం అండి. బావా ఓహో, ఏమన్నావమ్మా? ఏది ఒకసారి బావా అన్నమ్మా. బావా అబ్బా, ఎంత బాగా అన్నావమ్మా. ఎప్పుడన్నా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే ఫుడ్ వీడియో చూసి లొట్టలేసుకుంటూ ఫుడ్ ఆర్డర్ చేసావా? మన వీడియోలో కూడా అలానే పెడదాం కానీ ఫస్ట్ పచ్చళ్ళు పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తారు. అక్క నువ్వు స్టార్ట్ చేయి. మనం ఇవాళ ఈ జాడీలన్నీ ఫారెన్ పంపించాలి, త్వరగా కానివ్వండి. ఫ్రెండ్స్, మన పచ్చడి ఎంత నీట్ గా, ఎంత క్లీన్ గా, ఎంత టేస్ట్ గా ఉంటే మీకు తెలుసా? అక్క 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 ఇది బొద్దింకలుతున్నాయి చూడు. ఇదిగో సుధీరు, అలా ఖాళీ కూర్చునే బదులు వచ్చి మామిడికాయలు కొట్టొచ్చుగా. హలో, నేను మామిడికాయలు కొట్టేది ఏంటండి? నాకు అసలు కొట్టండదు, అయినా నేను హీరో. అబ్బో, ఆ సినిమాలో హిట్ అయిండుంటే నువ్వు ఇప్పుడు ఇలా మామిడికాయలు కొట్టే పరిస్థితి వచ్చేదా? ఇదిగో సుధీరు, ముక్కలు కొడుతున్నావా మటన్ కొడుతున్నావా? జాగ్రత్త అయ్యా. వీళ్ళు ఒరిజినల్ కదా టెస్ట్ చేస్తున్నారు. ఇది మనం ఈ మామిడికాయలన్నిటిని ఈ జాడీలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక ప్యాకెట్ కారము. అక్క నువ్వు కారం వేసింది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు అక్క. ఇంకో ప్యాకెట్ కారం వేయక్క. ఏంటి ఇంకో ప్యాకెట్ వేసేది? పచ్చళ్ళు పెట్టమంటే పిచ్చెక్కిస్తున్నారు కదా. బామ్మకు తెలుస్తా, తాట తీసుద్ది. ముందు పచ్చళ్ళు పెట్టండి. సారీ బా, లవ్ యూ బా. అక్క అవపిండి అంటే అవపాలతో తీసురా అక్క. నువ్వు నిజంగానే నా చెల్లివే. ఎందుకో తెలుసా? సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది. ఏ బావా, నువ్వు ఇక్కడ ఆడతావా? అసలు మీకు పచ్చళ్ళ గురించి తెలుసా తెలీదా? ముందు చెప్పండి. బాబా, ఇంకొక మాట మా గురించి మాట్లాడమంటే మెడ మీద తలకాయ ఉండదు. మాకు పచ్చడి పెట్టడం రాదంటావా? అక్క పచ్చడి ఎలా పెట్టాలో చెప్పు. మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి. విస్తార్లో ఎన్ని వంటకాలున్నా ఆవకాయ లేకపోతే కడుపు నిండదు. నాకు తెలియక అడుగుతాను, దేశం దాటి వెళ్లే వాళ్ళు వాళ్ళ బ్యాగుల్లో బట్టలు పెట్టుకుంటారో లేదో కానీ పచ్చళ్ళ బాటిల్ మాత్రం పక్కాగా పెడతారు. మాకు పచ్చ గురించి తెలియదంటవా? అక్క ఇంకా మాటల్లోనే ఉన్నావేంటక్క? పాటలోకి రా. ఏంటి, మాకు పచ్చడి ఎలా పెట్టాలో తెలియదండవా? వినండి. I know everybody. Listen carefully. పచ్చడి. నేను చెప్తాను పచ్చడి చేసే పద్ధతి, అది నేర్పింది మా తాత చలపతి. ఏ మామా, ఏ మామా, ఏ మామా, ఏ మామా. ముందుగాల మామిడి ముక్కలు తీసుకో, గిన్నెలోకి వేసినాక బాగా కలుపుకో, ఉప్పు కారం నూనె వేసి బాగా తిప్పుకో, చివరిగా ఆవ పిండి వేసి దించుకో. Everybody listen. This is the పచ్చడి.
చింతకాయ పచ్చడి ఏయ్యా! చాలా బాగా చెప్పారు. సరే ప్యాక్ చేయండి, ఫారెన్ పంపిద్దాం. అదేంటి మూతలు పెట్టేస్తున్నారు? వాటిని కలపరా? ఓ సదా బావా, ఎలాగో ఫారెన్ కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కదా, ఆ లోపు అవే కలిసిపోతాయిలే. వామ్మో, అవే కలిసిపోవడం ఏ ఏంటి? కలిసిపోవా? ఇంకో జాడి పెట్టమంటావా? కలిసిపోవా? ఇంకో జాడి పెట్టాలా? ఇప్పుడు గాని బామ్మ వస్తే ఏంటి పరిస్థితి? ఒరే చిట్టి, సింగారం మాలచ్చి బంగారం. ఈ పచ్చడి బిజినెస్ ఎలా జరుగుతుందని చూడ్డానికి వచ్చానురా. ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు? అది పచ్చళ్ళు పెడుతున్నావా? కాదు, ప్యాకింగ్ చేస్తున్నావా? కాదు, ప్రమోషన్ ప్రమోషన్లు చేస్తున్నావా? కాదు బామ్మ. మరి కాదు కాదు అని అన్నిటికీ ఇలా మా సమాధానాలు చెప్తావేంట్రా దద్దమ్మ? అవన్నీ సరిగ్గా చేస్తున్నారు లేదా అని చూస్తున్నా. బాబు చిట్టి, ఆస్తి మొత్తం తాకట్టు పెట్టి ఆదాలతో చేస్తున్నారంటే నువ్వు కళ్ళప్పగించి చూస్తున్నావేంట్రా బడవ? ఏది మూతతి ఏంటి ఈ పచ్చడంతా నెల నెలగా ఉంది? ఆవకాయ పచ్చడిని ఉగాది పచ్చడిలా చేశాను. ఇప్పుడు ఇది ఆవకాయ పచ్చడి కాదు, ఉగాది పచ్చడి. ఆవకాయ పచ్చడి ఉగాది పచ్చడి చేయటం ఏమిట్రా? బామ్మ, చేసిన తప్పుకి నన్ను తిడతావేంటి? ఆస్తి పేపర్లు ఎవరు తీసుకున్నారా? నేనే. నాకు కావాల్సిందే. ఇంకా 2 దెబ్బలు కొట్టు. కానీ పచ్చడి మాత్రం భలే ఎర్రగా ఉందిరా. అమ్మాయిలు, దానికోసం మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. అయితే నన్నే మెచ్చుకోవాలి. కలర్ తక్కువ ఉందని ముగ్గులు వేసే రంగుల్లో మిగిలితే కొంచెం కలిప అంతే. బాబు చిట్టి, అయినా ఇన్ని చెప్తున్నావు కదా, అసలు నీకు వంట చేయడం వచ్చా? నాకు వంట వచ్చా. ఒకప్పుడు నా వంటలు పేపర్లో వేశారా. అవునా? ఏది ఆ వంటల పేర్లు చెప్పండి. బంగాళా బౌబౌ, అదొకటే కాదు, కాకరకాయ కోల. అవి తిన్న వాళ్ళు ఎవరైనా బతుకున్నారా? నాకు వంట రాదన్న వారిని వంకాయతో కొడతా. నేను చేసిన వంట కాదన్న వాళ్ళని విరగంజితో నరికేస్తా. బామ్మ, ఆ చంపుకోడాలు నరుకోడాలు ఎందుకే? ఆ పచ్చడి ఎలా పెట్టాలో నువ్వే వాళ్ళకి నేర్పు. నేను కాకపోతే నా మనవరాళ్ళకి ఇంకెవరు నేర్పుతారు? రండరా రండి. మ్యామ్, వెల్కమ్ టు డ్రామా జూనియర్. సో హ్యాపీ టు సీ యూ అండి. మిమ్మల్ని ఇక్కడికి ఇలా చూడడం మా అందరికి చాలా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ వాట్ అన్ ఎక్స్ట్రార్డినరీ స్కిట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ హియర్. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ గారు. ఏదో ర్యాప్ సాంగ్ ఎవరు పాడింది? ఏదో మా ఫస్ట్ బిగినింగ్ పాడు ఒకసారి. I know everybody, listen carefully, పచ్చడి. అబ్బా. I know everybody, listen carefully, పచ్చడి. ఇంకా చాలు. చాలా సూపర్ గా పాడారు ర్యాప్ సాంగ్. అలాగే లోహిత్ సాయి ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. శ్రీలక్ష్మి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, తెలియని వాళ్ళు ఎవరు ఆ జనరేషన్ లో. అండ్ నాకు మోస్ట్ బ్యూటిఫుల్ గా కనిపించిన ఒక మూమెంట్ ఏంటంటే, ఆవిడ కుర్చీలో కూర్చొని బామ్మ మాట్లాడుతుంటే పిల్లలు ఆవిడ ఎదురు కూర్చొని డౌట్లు అడుగుతున్నారు. సో దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అనిపించింది. నోస్టాల్జిక్ ఫీలింగ్. యా, రోజా గారు. తెలుగు అమ్మాయిల్ని ఇలా లంగా ఓణీల్లో చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. ఫారిన్కి వెళ్ళే వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరైనా సరే బట్టలు పెట్టుకోవడం అయినా మర్చిపోతారేమో కానీ పచ్చళ్ళు పెట్టుకోకుండా వెళ్ళరనో అది కరెక్ట్, 100% కరెక్ట్. చాలా బాగా అనిపించింది. ర్యాప్ సాంగ్ తో పాటు ఆవకాయ గురించి చెప్పడం అండ్ శ్రీలక్ష్మి గారు రావటం హైలైట్ దీంట్లో. మాకు చాలా రోజులైంది మన కాంబినేషన్. అబ్బో దబ్బో జబ్బా. అందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్.